You know the terms and conditions, right? 3 minutes. Okay. Yeah, thank you so much. First of all, Kranti garu. It's okay, and I pass this. Yeah, so I specially come here to guide the students and share some knowledge. So first of all, myself Narendra Kunta. So I have 8 years of experience as a software developer. So in India, I worked for TCS, CGI. Then I came here as a student dependent with my wife. Then I started working for Bet365. Then I joined UKHSA. So last month I have reviewed 40 to 50 CVs and I connected with the students who are doing masters here. So one thing I observed here, they are not clear about the job what they are applying. So what they are putting in the CV, they don't know. When I raise a question to them, they don't know what is in the CV. So I strongly recommend to prepare the CV not just for you. So CV is representing yourself physically to the recruiters. So mainly what they are doing, copy and pasting something into the CVs and then they are sending to me, please review this. So I really get frustrated when I see the CVs. So who completed the graduation here, when they are going to apply such kind of a jobs, please go through the job descriptions first. What they mentioned, go through the job descriptions and do some practice and then take the help from the ChatGPT, treat it as like your friend and then prepare the best CV, apply for that job, definitely you will get the call. And definitely time punctuality is very much important. So some people scheduling with call and they are not showing up with that calls. So I really recommend when you are trying to do some practices, kind of these things, prepare well fast. Yeah, Telugulo maatladta. Please, majority Telugu. So yeah, మెయిన్గా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే బ్లైండ్గా ఫాలో అయ్యే రూల్స్ ఏంటంటే ఎవరిదో CV తీసుకొచ్చి దాన్ని కాపీ పేస్ట్ చేసి దీన్ని పంపించేసి జాబ్ అప్లై చేస్తారు. అట్లా అస్సలు చేయకండి. సో ఏదైనా ఒక జాబ్ అప్లై చేయడానికి ముందు మీరు అసలు ఏ కంపెనీకి అప్లై చేస్తున్నాను, దేనికోసం అప్లై చేస్తున్నానో క్లారిటీ లేకుండా బ్లైండ్గా ఒక జాబ్ నేను డేటా అనలిస్ట్కి ప్రిపేర్ అయ్యానన్నా, ఈ కోర్స్ నేర్చుకున్నా, ఈ జాబ్కి అప్లై చేస్తున్నా అని బ్లైండ్గా లింక్డ్ఇన్లో చూసి అప్లై చేసేస్తున్నారు. ఏ ప్రిపరేషన్ లేకుండా నా దగ్గరకు వచ్చి టిప్స్ అడుగుతున్నారు. సో అలా చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ తీసుకోండి. ఐదర్ డేటా అనలిస్ట్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్, డెవాప్స్ ఇంజనీర్, ఎవరైనా టెక్ సైడ్ జాబ్ అప్లై చేసే ముందు అసలు మీరు ఏం చదివారు, మీరు ఏ రోడ్లో వెళ్తున్నారో క్లారిటీ లేకుండా అలా ఉండకండి. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్కి వెళ్ళాలంటే మనం ఏం చదివి ఉండాలనేది ఇక్కడ అస్సలు మ్యాటర్ కాదు. ఈ కంట్రీలో మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది, MBA చేసినా, సివిల్ ఇంజనీర్ చేసినా, ఏ స్ట్రీమ్లో ఉన్నా కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. సో దానికోసం మనం ఏ కోర్సెస్ నేర్చుకోవాలనేది ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయండి. నన్ను అడిగితే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్కి వెళ్ళాలంటే మనం కోడింగ్ లాంగ్వేజ్లో ఏం నేర్చుకోవాలి, అసలు కోడింగ్లో బేసిక్స్ ఏం తెలిసి ఉండాలి, డేటాబేస్ సైడ్ ఏం తెలిసి, ఇలాంటి బేసిక్ రీసెర్చ్ చేయండి ఫస్ట్ జాబ్స్కి వెళ్ళే ముందు. ఇందాకే మన ముత్తుస్వామి బ్రో చెప్పినట్టు ఐ స్ట్రాంగ్లీ అగ్రీ దట్ బ్రదర్, డోంట్ ఫాల్ ఇన్ ద పార్ట్ టైమ్ జాబ్స్. బికాస్ చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ ఈవెంట్కి వచ్చే వాళ్ళు, నాకు ఒక 20 మెంబర్స్కి నేను కాల్ చేశాను, ఈవెంట్కి అటెండ్ అవ్వండి, అట్లీస్ట్ యూ షుడ్ కనెక్ట్ విత్ సమ్ పీపుల్, సచ్ ఎ గ్రేట్ పీపుల్ హియర్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్న మండే టు ఫ్రైడే జాబ్కి వెళ్తున్నా అన్న, నాకు టైం దొరకట్లేదు, నేను రాలేకపోతున్నా అని చెప్తున్నాను. కానీ అది అసలు ఏం జరుగుతుంది పార్ట్ టైం వల్ల అంటే, పార్ట్ టైం ఎందుకు చేస్తున్నారు అసలు మీరు? పార్ట్ టైం చేయడం ఎందుకు చేయాలి? మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ని మెయింటైన్ చేయడానికి పార్ట్ టైం చేయడంలో తప్పే లేదు. జస్ట్ మీ రెంట్లు కట్టుకోవడానికి, మీ బిల్స్ కట్టుకోవడానికి మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ మెయింటైన్ అవుతున్నాయి, ఓకే. బట్ అందరు ఏ టార్గెట్ పెట్టుకొని వస్తున్నారు ఇక్కడికి? మీరు అసలు ఒక పార్ట్ టైం చేసి నేను లోన్స్ కట్టేయాలి, పార్ట్ టైం చేసి నేను ఇంటికి మనీ పంపించాలి, నా ఫ్యామిలీని మెయింటైన్ చేయాలని పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని వస్తే అది అస్సలు వర్కౌట్ అవ్వదు స్టూడెంట్స్కి. మెయిన్గా అది చేయాల్సింది ఎప్పుడు? జాబ్ వచ్చిన తర్వాత చేయాల్సింది అది. సో పార్ట్ టైం ట్రాప్లో ఇరుక్కుపోయి మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయట్లేదు. అసలు ఆ అసైన్మెంట్లు మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కావట్లేదు. చాలా మంది దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళ అసైన్మెంట్స్ సబ్మిట్ చేసే ముందు అసలు ఆ సబ్జెక్ట్
వాళ్ళకు వచ్చిన ప్రాజెక్ట్ ఏంటో కూడా తెలియకుండా బయట ఎక్కడో డబ్బులకి చేపించి సబ్మిట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళని ఇంతమందిని చూసాను నేను. సో అలాంటి మిస్టేక్స్ చేస్తే మాత్రం అస్సలు జాబ్స్ రావు. ఏదో పాస్ అవుతారు, పిహెచ్డబ్ల్యూ వస్తుంది. పిహెచ్డబ్ల్యూలో ఉన్నా కూడా ఆ 2 years మొత్తం పార్ట్ టైం చేసి లాస్ట్ 3 months ముందు వచ్చి ఇప్పుడు టైర్ 2 రావాలంటే ఏం చేయాలని నన్ను అడ్వైజ్ అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రాక్టీసెస్ అస్సలు వర్కౌట్ అవ్వు. ఎప్పుడైతే ద డే 1 when you started as a student here, try to join in placement cells. ఏ యూనివర్సిటీలో అయినా ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది. వాళ్ళు సివి ప్రిపరేషన్ పైన మిమ్మల్ని ట్రైన్ చేస్తారు అండ్ జాబ్ ప్రిపరేషన్ పైన మీకు ట్రైన్ చేస్తారు. సో అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి. పార్ట్ టైమ్స్ చేయడంలో తప్పులేదు, చేయండి. నేను చేయొద్దని మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు. బట్ ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్స్, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ ఫస్ట్. దెన్ ఎప్పుడైతే మీరు ఫుల్ టైంకి ఎలిజిబిలిటీ వస్తుందో అప్పుడు ఒక పర్ఫెక్ట్ సివి ప్రిపేర్ చేసుకొని మార్కెట్లోకి వెళ్ళండి. అసలు ఏ జాబ్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది, ఏ ఇండస్ట్రీలో ఏ జాబ్స్ ఉన్నాయో ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత జాబ్స్ అప్లై చేయండి. అనవసరంగా జాబ్స్ అప్లై చేసిన తర్వాత నాకు కాల్స్ రావట్లేదు, నా సివి బాగాలేదని అస్సలు ఫీల్ అవ్వద్దు. సివి బాగుంటే, మీ స్ట్రాటజీ బాగుంటే 100% మీకు కాల్స్ వస్తాయి, జాబ్స్ కూడా వస్తాయి. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 1 monthలో ఆల్మోస్ట్ 20+ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. నాకు 3 offers వచ్చినాయి. అందులో బెస్ట్ చూస్ చేసుకొని జాయిన్ అయ్యాను. తర్వాత టైర్ 2 స్పాన్సర్షిప్ జాబ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 6 months బాగా ట్రై చేశా. మంచి బెస్ట్ కంపెనీలో ఇంటర్వ్యూస్ ఇచ్చాను, మంచి కంపెనీలో జాయిన్ అయ్యాను. సో ఎవరికైనా కానీ సివి ప్రిపరేషన్ కావాలన్నా, జాబ్ అప్లికేషన్స్లో గైడెన్స్ కావాలన్నా, కెరియర్లో మెంటర్షిప్ కావాలన్నా నన్ను రీచ్ అవ్వండి. ఐఎమ్ హ్యాపీ టు గైడ్ ఎవ్రీవన్ హియర్. థ్యాంక్ యూ. Thank you so much. Any questions from the audience? Okay, well, I'll ask you a question. So, since you are helping people on resumes, every job description has different requirements, right? And one resume is not able to fulfill everything. So, do you suggest people to keep changing their resume every single day and apply for one job? Yeah. One thing here, రెజ్యూమ్ చేంజ్ చేయడంలో తప్పలేదు. రెజ్యూమ్ డోంట్ లై ఆన్ యువర్ రెజ్యూమ్స్ ఫస్ట్. సో రెజ్యూమ్ ఎందుకు అంటే, ఇప్పుడు ఒక ఫ్రెషర్కి ఒక రెజ్యూమ్ ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒక రెజ్యూమ్ ఉంటుంది. యాజ్ అ ఫ్రెషర్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. కాకపోతే ఏంటి, వాళ్ళకు ఇప్పుడు ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసే ఉంటారు. సో జాబ్ని బట్టి మనం రెజ్యూమ్స్ చేంజ్ చేయొద్దు. సో మన రెజ్యూమ్లో ఏది ఉందో ది బెస్ట్, మన కెరియర్లో మనం చేసింది ఏంటో దాంతో రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్. సో దాని తర్వాత మనం జాబ్కి అప్రోచ్ అవ్వాలి. సపోజ్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నాను నేను, నెక్స్ట్ నా జాబ్ ఏంటి, దానిలో సీనియర్ లెవెల్కి అప్రోచ్ అవుతాను. లేదు అంటే కోర్స్ నేర్చుకొని అప్రోచ్ అవుతాను. సో అలా మనం రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. Well, thank you so much. May I request